91వ కీర్తన చదువుకుందాం ప్రియులారా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడను డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యం కేడము డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించి తెగులకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయ రోగమునకైనను నీవు భయపడకుందు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహం భుజములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించదును, అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని కనపరచదును. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పించదును, అతడు నా నామం ఎరిగినవాడు కనుక నేను అతను కనపరచదును. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండదును, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడైండెదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దేవుని వాక్యం విన్నాం ప్రియులారా. మలాకీ గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. మలాకీ గ్రంథాన్ని గురించి కొన్ని మాటలు చెప్పి మన యొక్క భాగంలోనికి వెళ్ళబోతున్నాం. మరి మలాకీ గ్రంథము మరి ప్రవక్తల గ్రంథములలో ఆఖరి గ్రంథము. ఈ మలాకీ ప్రవక్త వ్రాసేటప్పటికీ తాను ఒక్కడే, తన యొక్క సమకాలికులు కాంటెంపరీస్ ఎవరు లేరు. హీ వాజ్ ద లాస్ట్ ప్రాఫిట్, ఆఖరు ప్రవక్త. మలాకీకి ముందు హగ్గై, జకర్యా కూడా ప్రవచించారు. ఈ ముగ్గురిని పోస్ట్ ఎగ్జైలిక్ ప్రాఫిట్స్ అన్నారు. అంటే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు 70 సంవత్సరాల చెరలోనికి, బబులోన్ దేశంలోనికి వారు చెరలోనికి వెళ్ళిపోయి 70 సంవత్సరాల ఆ చెరకాలం తీరిన తర్వాత వారు తిరిగి తమ స్వదేశానికి వచ్చి నా తర్వాత మరి వారు వచ్చిన ఒక 100 సంవత్సరాలకి ఆఖరిగా దేవుడు మలాకీ ప్రవక్తను వాడుకున్నాడు. మలాకీ ప్రవక్త యొక్క ప్రవచన పరిచర్య తర్వాత 400 సంవత్సరాలు నిశ్శబ్ద కాలము, లేకపోతే డార్క్ పీరియడ్ లాగా ఏ ప్రవక్తలు తన ప్రజలతో మాట్లాడకుండా ఒక సైలెంట్ పీరియడ్ మరి ఏర్పడుతూ వచ్చింది. ఆ పిదప దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రత్యక్షమై పరిస్థితి ఏంటి అంటే ఇశ్రాయేలీలు వెనక్కి తిరిగి వచ్చారు. మరి పడిపోయిన లేకపోతే పాడు చేయబడిన దేవుని మందిరాన్ని తిరిగి కట్టుకున్నారు. అది జెరుబ్బాబెలు మరి యేషు ఒక నాయకత్వంలో జరిగింది. ఆ తర్వాత ఎజ్రా వచ్చాడు. ఎజ్రా కూడా దేవుని ప్రజలను ఆధ్యాత్మికంగా ఎంతో వారిని పునర్నిర్మించడానికి ప్రయత్నం చేశాడు. మరి కొంతకాలానికి నెహమ్యా వచ్చాడు. నెహమ్యా తిరిగి వచ్చి మరి యెరూషలేము చుట్టూరా ఉన్న ప్రాకారాన్ని, గుమ్మములను దిట్టపరిచి దేవుని ప్రజలలో ఒక గొప్ప రివైవల్ తీసుకురావడానికి ప్రయాసపడ్డాడు. ఇది అంతా జరిగిన 100 సంవత్సరాలకి మరి మలాకీ ప్రవక్తను దేవుడు వాడుకున్నట్టుగా మనం చూస్తాం. కనుక మరి దేవుని మందిరం యొక్క మరి నిర్మాణంలో, పునర్నిర్మాణంలో ఆలస్యం జరగడం చూచి వారిని హెచ్చరించడానికి దేవుడు హగ్గైని, జకర్యాని వాడుకుంటే దేవుని మందిరంలో జరుగుతున్న పరిచర్య విషయాలలో యాజకులలో వచ్చిన నిర్లక్ష్యాన్ని, నిర్లిప్తతను, ఉదాసీనతను ఒకసారి గద్దించి వారిని సరిచేసి తిరిగి వారిని ట్రాక్ మీద పెట్టడానికి దేవుడు మలాకీని వాడుకున్నట్లుగా మనం గమనించవలసిన వారంగా ఉన్నాం. మళ్ళీ మనం రెండో భాగాన్ని ప్రారంభించుకోబోతున్నాం. ద రెబ్యూక్ టు ద సిన్ఫుల్ పీపుల్. ప్రజలు తప్పిపోయినప్పుడు
తప్పిపోయిన ప్రజలను ప్రభు గద్దించడం అనేది ఈరోజు మనం చదువుకున్న భాగంలో 2వ అధ్యాయం 10వ వచనం నుంచి 3వ అధ్యాయం 15వ వచనం వరకు 2వ భాగం చూస్తాం. 3వ భాగము ద ఫెయిత్ఫుల్ ఫ్యూ అనే ఈ భాగాన్ని మనం 3వ అధ్యాయం 16వ వచనం నుంచి 4వ అధ్యాయం 6వ వచనం వరకు మనం చూడబోతున్నాం. కనుక మొదటి అధ్యాయాన్ని సంపూర్తి చేసుకున్నాం. మొదటి అధ్యాయంలో మనం ఏం చూసామంటే తిరిగి అది 2 భాగాలుగా చేయబడింది. చాప్టర్ వైజ్ గనక మనం ఆలోచన చేస్తే మొదటి 5 వచనాలలో దేవుడు చాలా స్పష్టంగా నేను యాకోబుని ప్రేమించాను, ఏశావును ద్వేషించాను, లేక ఏశావును యాకోబు వలె ప్రేమింపలేదు అనే ఒక కాన్సెప్ట్ ని ప్రభు వారికి స్పష్టపరిచినట్లుగా మనం చూస్తాం. యాకోబులో ఉన్న కొదువలు, యాకోబులో ఉన్న మరి మోసపు మనస్సు, తన తొట్టుపాట్లు అయినా కానీ ఎలాగూ దేవుడు యాకోబు పట్ల ఒక అన్కండిషనల్ లవ్, ఒక అగాపే లవ్ చూపించాడో దాన్ని తాను మొదటి భాగంలో జ్ఞాపకం చేస్తారు. తిరిగి మొదటి అధ్యాయం 2వ భాగంలో అంటే 6వ వచనం నుంచి 14వ వచనం వరకు యాజకులలో ఏర్పడిన ఉదాసీనతను, నిర్లక్ష్యాన్ని, మరి ముఖ్యంగా దేవుని సన్నిధిలో దహన బలులు అర్పించటంలో వారు మనసులో వారు కలిగి ఉన్న ఉద్దేశాలను గురించి, మరి ఆ తప్పుడు ఉద్దేశాలను గురించి మొమాటం లేకుండా ప్రభు ఎత్తి చూపించినట్లుగా మొదటి అధ్యాయంలో మనం చూసాం. 2వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 9వ వచనం వరకు తప్పిపోయినా లేకపోతే దేవునిని సేవించడంలో, దేవుని మందిరం యొక్క సేవా కార్యక్రమాలలో ఒక నిర్లక్ష్య వైఖరిని కనుపరిచిన యాజకులను మోమాటం లేకుండా దేవుడు గద్దించడాన్ని 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చూస్తాం. కనుక మన దేవుడు గద్దించే దేవుడుగా ఉన్నాడు. మన దేవుడు ప్రేమించే దేవుడుగా మాత్రమే కాకుండా ప్రేమించిన దేవుడు గద్దించి శిక్షించే దేవుడుగా ఉన్నాడు. ఆయన గద్దింపుకి ప్రజలలో ఆయనకి ఏ విధమైన పక్షపాతము లేదు. లేవి గోత్రాన్ని తనకు యాజక గోత్రంగా చేసుకున్నాడు, లేవీలను తనకు యాజకులుగా చేసుకున్నాడు. తాను 12 గోత్రాల్లో లేవి గోత్రానికి తానే స్వాస్యంగా ఉండడానికి ఇష్టపడ్డాడు. అలాగని చెప్పి వారి పట్ల పక్షపాతం చూపి వారి తప్పులను దోషాలను చూచి చూడనట్టు సాగి వెళ్ళలేదు. కానీ దేవుడు మోమాటము లేనివాడుగా తాను ఎన్నుకున్న ఏర్పాటు చేసుకున్న లేవీయులలో ఉన్న యాజకులలో ఉన్న తప్పిదాలను పొరపాట్లను ఆయన మరి గద్దించినట్టుగా వాటిని ఆయన సరిదిద్దడానికి ఇష్టపడినట్టుగా మనం చూస్తాం. ఇదే కాలం ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని బిడ్డలుగా మనము కూడా దేవునికి మనం ఎంత సన్నిహితంగా వస్తున్నా మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం వరకు ప్రకారము రాజు లేని యాజక సమూహంలో చేరిన నిన్ను నన్ను కూడా దేవుడు ఆ రీతిగానే చూస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. రాజులైన యాజక సమూహంలో చేర్చుకున్నాడు. అదే సమయంలో దేవునిలో నిలిచి ఉన్న మనము, దేవునిలో కొనసాగుతున్న మనలో కొన్ని తప్పిదాలు, కొన్ని లోపాలు, కొన్ని పొరపాట్లు జరిగినప్పుడు వాటిని ఆయన ప్రేమతో దిద్దడానికి ఇష్టపడతాడు. కారణం ఏంటంటే ఆయన మనతో ఒక నిబంధన చేసుకున్నాడు. తన శిలువ రక్తముతో ఒక క్రొత్త నిబంధన చేసుకున్నాడు. మనం ఆయన యొక్క నిబంధన జనులము గనుక ఆయన మనల్ని వదిలిపెట్టడానికి ఇష్టపట్టలేదు. ఆయన మనతో చేసుకున్న ఆ నిబంధనను బ్రేక్ చేయడానికి ఆయన ఇష్టపట్టలేదు. ఆ నిబంధన కంటిన్యూ అవ్వడానికి ప్రేమ చొప్పున ఆయన మనల్ని గద్దిస్తున్నాడు. ఈ దినాల్లో ప్రభు మనల్ని గద్దిస్తుంటే ఏ విషయాల్లో ప్రభు మనల్ని గద్దిస్తున్నాడు ఆ గద్దింపులు మనం తీసుకోవాల్సిన వారంగా ఉన్నావు. ప్రేమించి స్నేహితుడు మరి గాయము చేయనని రాయబడింది. కనుక ఒక మంచి స్నేహితుడుగా, ప్రేమ కలిగిన స్నేహితుడుగా ఆయన గద్దింపులు తీసుకుని మన జీవితాలను సరి చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఈ రోజు మనము మలాకీ గ్రంథంలోని 2వ భాగంలోనికి రాబోతున్నాం. ఈ 2వ భాగంలో మనం చూడబోతున్న అంశం ఏంటంటే ఏ రెబ్యూక్ టు ది మరి సిన్ఫుల్ పీపుల్, ఏ రెబ్యూక్ డైరెక్టెడ్ టు ద పీపుల్, నాట్ ఓన్లీ టు ద ప్రీస్ట్. ప్రజలను, యాజకులను మాత్రమే కాదు కానీ ప్రభు గద్దిస్తూ ఉన్నది, ప్రజలను కూడా ప్రభు గద్దిస్తున్నట్టుగా మనం చూస్తాం. కనుక ప్రభుకి ఏ విధమైన పక్షపాతం లేదు. ప్రభు తాను ప్రేమించిన ప్రజలను ఆయన గద్దించి సరిదిద్దేవాడుగా ఉన్నాడు. యాజకులనే గద్దించిన దేవుడు ప్రజలను ఎందుకు గద్దించడు? ఖచ్చితంగా ఆయన తన ప్రజలను గద్దించేవాడుగా ఉన్నాడు. ఈ ఉదయకాలం మనం మరి మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం నుంచి ఆఖరి వరకు మనం ధ్యానం చేసుకుంటూ వెళ్ళబోతున్నాం. చూడండి, ఈ భాగాన్ని మనం చదువుకుందాం. 10వ వచనం, మనందరికీ తండ్రి ఒక్కడే కాడా, ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా? ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరము ద్రోహము చేయుచు మన పితరులతో చేయబడిన నిబంధనను మనం ఎందుకు తృణీకరించుచున్నాము. ఈ 2వ భాగంలో దేవుని ప్రజలతో మలాకీ మాట్లాడుతున్నాడు. మలాకీ చెప్తున్న విషయం ఏంటంటే మనకందరికీ తండ్రి ఒక్కడే కాదా, ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా? మనకి ఉన్నది, మనకందరికీ ఒకే దేవుడు ఉన్నాడు.
మనకందరికి ఒకే తండ్రి. వి ఆల్ బిలాంగ్ టు వన్ ఫాదర్. హ్యావ్ యు నాట్ ఆల్ వన్ ఫాదర్? మనకందరికి ఒక్కడే తండ్రి కాదా? ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా? ఈ రెండో భాగంలో ఇశ్రాయేలు చేసిన తప్పిదాలు, యాజకులు టువర్డ్స్ గాడ్ వాళ్ళు తప్పిదం చేస్తే, దేవుని ప్రజలు టువర్డ్స్ మెన్ వారు తప్పిపోయినట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ రెండింటిని మనం కాపాడుకోవాల్సిన వారంగా ఉన్నాం. అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ అవర్ రిలేషన్షిప్ విత్ మెన్. యాజకులు దేవునికి సన్నిహితంగా ఉంటున్నామని చెప్పుకుంటున్న యాజకులు దేవుని విషయాల్లో తప్పిపోయారు. ప్రజలు దేవునితో సాటి విశ్వాసంతో సంఘంలో కలిసి ఉన్నామని చెప్పుకుంటున్న వారు సాటి ప్రజలతో వారు తప్పిపోయారు. ఈ రెండు నీవు నేను కాపాడుకోవాలి. కనుక ఇక్కడ మలాకి దేవుని ప్రజలతో అంటున్నాడు, మన అందరికీ తండ్రి ఒక్కడే కాదా? ఒక్క దేవుడే మనల్ని సృష్టింపలేదా? అవును, మనందరికీ ఆ తండ్రి ఒక్కడే. అంత మాత్రమే కాకుండా ఆయన మనల్ని సృష్టించిన వాడుగా ఉన్నాడు. ఇదే మలాకి తిరిగి 1వ అధ్యాయం 6వ వచనంలో కూడా జ్ఞాపకం చేస్తాడు. మరి నేను మీకు తండ్రిని కదా, కుమారుడు తన తండ్రిని 1:6లో కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను. కనుక దేవుడు మీకు నాకు ఉన్న రిలేషన్షిప్ ఒక తండ్రి కుమారులకున్న రిలేషన్షిప్ లాంటిది అని చెప్పి చాలా స్పష్టంగా వారితో మాట్లాడుతూ వస్తున్నాడు. కనుక ఈరోజు నీవు నేను కూడా దేవునితో మనకున్న సంబంధము ఒక తండ్రి కుమారుల సంబంధము లాంటిది, తండ్రి కుమారత్వ సంబంధం లాంటిది అనే విషయాన్ని మనం చాలా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన వారంగా ఉన్నాం. దేవాది దేవుడు మనలను తన బిడ్డలుగా పరిగణిస్తున్నాడు. మనలను తన బిడ్డలుగా ఆయన చూస్తూ ఉన్నాడు. మనకు ఆయన ఒక సృష్టికర్త. హీఈస్ అవర్ మేకర్, హీఈస్ అవర్ క్రియేటర్ అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనంలో ఇశ్రాయేలు నేను నిన్ను సృజించిన యెహోవా ఇలాగ చెప్పుచున్నాడు అని ఉంటది. కనుక హీఈస్ అవర్ మేకర్ అండ్ హీఈస్ అవర్ క్రియేటర్. అదే ఆదికాండం 2వ అధ్యాయంలో కూడా ఉంటుంది. దేవుడు నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో తన జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. కనుక దేవుడు చేతులతో తన స్వహస్తాలతో మనల్ని నిర్మించాడు. హీఈస్ అవర్ మేకర్. అందుకే అంటున్నాడు, ఆ ఒక్క దేవుడే మన సృష్టికర్త కాదా? ఆయన మన తండ్రి కాదా? యెహోవా మా తండ్రి కాదా? యేసుడు మా అన్న కాడా అని భక్తుడు ఒక పాట రాశారు. ఆయన మన తండ్రి, ఈజ్ అవర్ ఫాదర్. అంత మాత్రమే కాకుండా పౌలు గారు కూడా తాను రాసిన పత్రికల్లో ఈ మాట చాలా స్పష్టం చేస్తున్నాడు. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో కొరింథీ సంఘానికి కొన్ని విషయాలు తాను క్లారిఫై చేస్తున్నాడు, క్లియర్ చేస్తున్నాడు. 1 కొరింథీ 8వ అధ్యాయం 6వ వచనం, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. భూమి మీద ఆకాశంలో బోల్డన్ని దేవతలు ఉన్నాయని చెప్తున్నారు, సృష్టిస్తున్నారు, క్రియేట్ చేస్తున్నారు. భూమి మీద ఆకాశంలో దేవతలు అనబడినవి అన్ని ఉన్నా గాని, ఉన్నాయని ఎంత చెప్పినా గాని ఒక్కడే దేవుడు మనకి. అండ్ హీఈస్ అవర్ ఫాదర్. ఆయన మన తండ్రి. ఆయన నుండే సమస్తము కలిగినవి. ఆయన నిమిత్తమే మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసు. మన తండ్రి ఒక్కడే, మన ప్రభువు ఒక్కడే అనే విషయాన్ని ఇక్కడ పౌలు గారు చాలా జ్ఞాపకం చేస్తున్నారు. కనుక ఇక్కడ మలాకి కూడా అదే కాన్సెప్ట్ వారి హృదయాల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. వి ఆల్ బిలాంగ్ టు వన్ ఫాదర్ అండ్ వి ఆల్ బిలాంగ్ టు వన్ గాడ్. మనమందరము ఒకే తండ్రికి చెందిన వారము. మనమందరము ఒకే దేవునికి ఒక్క దేవుడు ఒక్క తండ్రి అయ్యి ఉంటే, ఇప్పుడు విషయం ఏంటంటే తను ఇక్కడ జ్ఞాపకం చేసిన పాయింట్ ఏంటంటే మలాకి 2:10 ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరము ద్రోహము చేయుచు మన పితరులతో చేయబడిన నిబంధనను మనం ఎందుకు తృణీకరించున్నాం. మలాకి ఇశ్రాయేలీలైన తన ప్రజలను తనతో కలుపుకుంటున్నాడు. మనము అని మాట్లాడుకుంటూ వస్తున్నాడు. ఇది మలాకి యొక్క గొప్పతనం. ఇది మలాకి యొక్క ఆత్మీయత యొక్క పరాకాష్ట. మనకందరికీ తండ్రి ఒక్కడే, మన ఒక్క దేవుడే మనల్ని సృష్టించాడు. ఇలాగుండగా మనము ఒకరి ఎడల ఒకరము ఎందుకు ద్రోహము చేస్తూ మన పితరులతో చేయబడిన నిబంధనను తృణీకరిస్తున్నాం. గాడ్ హ్యాస్ మేడ్ ఏ కవెనెంట్ విత్ అవర్ ఫోర్ ఫాదర్స్.
మన పితరులతో దేవుడు ఒక నిబంధనను చేశాడు. ఆ నిబంధనను మనం ఏం చేస్తున్నాం అంటే వీఆర్ బ్రేకింగ్. ఆ నిబంధనను మనం ఎందుకు బ్రేక్ చేస్తున్నాము అని మలాకి మాట్లాడుతున్నాం. ఒకరికి ఒకరము మనం గనక ద్రోహము చేసుకుంటే దేవునికి మనకు మధ్య ఉన్న నిబంధన బ్రేక్ అయిపోతుంది. దేవునికి మనకు మధ్య ఉన్న నిబంధన తృణీకరించబడుతుంది. ఇట్ విల్ బి ఇగ్నోర్డ్. దేవుని బిడ్డలారా, అవర్ రిలేషన్షిప్ విత్ అవర్ కో బిలీవర్స్ చాలా ఇంపార్టెంట్. ఒకరి పట్ల ఒకరు మనం ఎటువంటి మనస్తత్వం కలిగి ఉన్నామో అది మనకు దేవునికి మధ్య ఉన్న నిబంధనను బలపరిచేదిగా ఉంటుంది, లేక ఆ నిబంధనను బ్రేక్ చేసేదిగా కూడా ఉండగలదు. అందుకే మలాకన్నా మీరెందుకు ఒకరి ఎడల ఒకరు ద్రోహము చేసుకుంటున్నారు? మీరు ఒకళ్ళ పట్ల మీ మధ్య ఉన్న ఆ యొక్క బంధాన్ని ఎందుకు మీరు తెగగొట్టుకుంటున్నారు? దేవుని బిడ్డలంగా మనం ఒకరి పట్ల ఒకరు ఒక మంచి మనస్తత్వాన్ని కలిగిన వారంగా ఉండాలి. ఒకరి పట్ల ఒకరు ద్రోహం చేయడం అనేది చాలా భయంకరమైన విషయం. మేబీ ఇతరులను హర్ట్ చేయడం, ఇతరుల మీద నిందలు వేయడం, అవమానపరచడం, లేకపోతే వారి గురించి అబద్ధాలు చెప్పడం, లేకపోతే వాళ్ళని కొట్టడం, వాళ్ళను బాధించడం, ఇలాంటివి ఏవైనా కానివ్వండి, మనకి దేవునికి మధ్య ఉన్న నిబంధనని ఎఫెక్ట్ చేయబోతుంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ద్రోహం అనేది చాలా భయంకరమైన విషయం. ట్రెచరస్ అని ఉంటుంది ద్రోహము చేయడం. దాన్ని ఇంకా కిందకి వెళ్ళిన తర్వాత విశ్వాసఘాతకము అని రాయబడింది. అంటే నిన్ను నమ్మిన వ్యక్తికి నీవు మోసం చేయడం, నిన్ను నమ్మిన వ్యక్తిని, నిన్ను ఆనుకున్న వ్యక్తికి నీవు కీడు చేయడం అంటున్నాడు. ఒకరి ఎడల ఒకరు ఎందుకు ద్రోహము చేసుకుంటున్నారు? దీనికి ఒక చిన్న ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన తనకు దగ్గరికి చాలా మంది శిష్యులు చాలా మంది వచ్చారు, ఫాలోవర్స్, ఫ్యాన్స్. శిష్యులుగా చేసుకొని ఆ పిదప వారిని అపోస్తలులుగా నియమించుకున్నాను. ఆ 12 మంది అపోస్తలుల్లో ఒక అపోస్తలుడికి ఇలాగ రాయబడింది. లూకాసు వార్త 6వ అధ్యాయం 16వ వచనంలో 12 మంది అపోస్తలుల పేర్లు ఏమనగా రాయబడి ఆఖరిగా ఏమని ఉంటుందంటే, ద్రోహియగు ఇస్కరియోతు యూదా ద ట్రైటర్, జూడాస్ ద ట్రైటర్ అని రాయబడింది. యూదా ద్రోహియగు ఇస్కరియోతు. ఏంటి ఇస్కరియోతు యూదా చేసిన కార్యం అని కానీ చూస్తే, యేసు ప్రభుతోనే ఉంటూ కలిసి కొనసాగుతూ ఆయన శిష్యరికంలో యేసు ప్రభుని చాలా దారుణంగా 30 వెండి నాణ్యాలకు ప్రధాన యాజకుడికి అమ్మివేశారు. ఇది ద్రోహం కాదా? తాను నమ్మిన శిష్యుడు, తనకు డబ్బు సంచి ఇచ్చాడు ప్రభు, అన్ని ఆర్థికపరమైనవి లావాదేవీలన్నీ చూసుకోమని చెప్పాడు. ఖర్చు పెట్టడం, ఖర్చులు మెయింటైన్ చేయడం, అవన్నీ చూసుకో, వచ్చిన కానుకలన్నీ తనకి అప్పగించిన నమ్మిన ఇస్కరియోతు యూదా డబ్బును ఆశించి ద్రోహం చేశాడు. ఈ విషయం అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 18వ వచనంలో కూడా ఉంటుంది. ద్రోహము చేసిన ఇస్కరియోతు యూదా. ద్రోహం చేయడం చాలా భయంకర విషయం. దేవుని బిడ్డలంగా మనం ఎట్టి పరిస్థితులలో మన తోటి విశ్వాసులకు ద్రోహము చేయకూడదు. కీడు తలపెట్టవద్దు, కీడు కోరుకోవద్దు, కీడు చేయాలని ప్రయత్నం చేయొద్దు. అలా చేస్తే నువ్వు ద్రోహము చేసినట్టు. చాలా భయంకరమైన విషయం ఇది. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఇలా రాయబడింది. 2 తిమోతి 3:4 అంత్య దినములందు అపాయకరమైన కాలాలు రాబోతూ ఉన్నాయి. ఆ దినాల్లో మనుషులు ఎలాగుంటారంటే స్వార్థ ప్రియులుగా ఉంటారు, ధనాపేక్షులుగా, బింకములాడువారుగా, ఇలా చాలా పెద్ద జాబితా ఉంది. అందులో 4వ వచనంలో ఏమని రాయబడింది? ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించారు. అంత్య దినాల్లో అపాయకరమైన కాలాలు రాబోతున్నాయి. ఆ దినాల్లో ద్రోహులు కూడా సంఘాల్లో ఉండబోతున్నారు. ద్రోహము చేసేవారు. ఎంత భయంకరమైన విషయం కదా! అన్నం పెట్టిన చేతినే గొడ్డలితో నరికేవాళ్ళు. చాలా ఉదాహరణలు, చాలా మాటలు లోకంలో మనం ఇలాంటివి చూస్తూ ఉంటాం అర్థం అవడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్రోహం అనేది భయంకరమైన విషయం. నిన్ను ఎవరు నమ్మారో, నిన్ను ఎవరు ప్రేమిస్తున్నారో, నీతో ఎవరు సమస్తం చెప్పుకుంటున్నారో, నిన్ను సొంత వారుగా ఎవరు అంగీకరించారో, ఎవరు అనుకుంటున్నారో వాళ్ళ కీడు తలపెట్టడం అనేది భయంకరమైన విషయం. ఆ రకమైన మనస్తత్వం దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, ప్రభులో కొనసాగుతున్న తర్వాత ఇంకా మనలో ఉన్నది అంటే దేవునికి మనకు మధ్య ఉన్న నిబంధనను మనం తృణీకరిస్తున్నట్టే. దేవునికి మనకు మధ్య ఉన్న బాండును మనం వాల్యూ చేయటం లేదు, వెలకట్టడం లేదు, విలువైందిగా ప్రశస్తమైన దానిగా ఎంచటం లేదని మనమే దాన్ని తెలుపుతున్నాం అనేది జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకనే ఇశ్రాయేల్ విషయంలో దేవుడు మరి మలాకి ద్వారా ఈ మాటను బయలుపరిచారు. మన పితరులతో చేయబడిన నిబంధనను మీరు ఏంటి ఆ నిబంధన?
నిర్గమకాండము 19వ అధ్యాయం 5వ వచనం కనుక చూస్తే, సమస్త జనులలో నుంచి నేను మిమ్మల్ని ప్రత్యేకించుకొని నేను మిమ్మల్ని నా స్వకీయ సంపాద్యంగా చేసుకున్నాను అంటాడు. అది దేవుడు మన పితరులతో లేక మరి ఇశ్రాయేలీలతో ఆయన చేసుకున్న నిబంధన. ఆ నిబంధనను ఇక్కడ మలాకి జ్ఞాపకం చేస్తున్నాడు. నిర్గమకాండము 19వ అధ్యాయం 5వ వచనం, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యము అవుదురు. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని, నాకు రాజ్యముగా, నాకు పరిశుద్ధ జనంగా, నాకు స్వకీయ సంపాద్యంగా ఉంది. ఇది మీతో చేసుకున్న నిబంధన. అయితే మీరు ఒకరికొకరు ద్రోహం చేస్తే ఈ నిబంధనలో నుంచి మీరు తప్పిపోతారు. యేసు ప్రభు కూడా మనతో తన రక్తం ద్వారా చేసుకున్న నిబంధనను మనం నిరర్థకము చేసుకోకూడదు. 11వ వచనంలోకి వద్దాం. మలాకి గ్రంథము 2:11, యూదావారు ద్రోహులైరి, ఇశ్రాయేలీల మధ్య యెరూషలేములోనే హేయ క్రియలు జరుగుచున్నవి. యూదావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి అన్య దేవతా పిల్లలను పెళ్లి చేసుకొనిరి. యూదావారు ద్రోహులైరి, ఒకరి ఎడల ఒకరు ద్రోహం చేసుకుంటున్నారని చెప్పుకుంటూ వచ్చి నెక్స్ట్ చాలా స్పెసిఫిక్ గా మాట్లాడుతున్నాడు మలాకి. ఎవరు ద్రోహం చేశారు అని అడుగుతారేమో. యూదావారే ద్రోహులైరి. యూదా గోత్రాన్ని దేవుడు ఎన్నుకున్నాడు, యూదులను దేవుడు ఎన్నుకున్నాడు, వారిని ఆయన కాపాడుతూ వచ్చాడు, వారిని తన ఏర్పాటు గోత్రంగా తాను ఉంచుకున్నాడు. అయితే విచారకరమైన విషయం ఏంటంటే యూదావారే ద్రోహులయ్యిరి. వారు చేసిన కార్యం ఏంటంటే యెరూషలేము పట్టణములోనే ఇశ్రాయేలీల మధ్య హేయ క్రియలు జరుగుతూ ఉన్నవి. హేయమైన కార్యాలు, అసహ్యమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఎంత భయంకరమైన విషయం కనుక కదా. ఇక్కడ వారు చేసిన ద్రోహాన్ని గురించి మలాకి మాట్లాడుతున్నారు. యూదావారు ద్రోహులైపోయారు, దేవుని ప్రజలు ద్రోహం చేశారు. వారు చేసిన ద్రోహం ఏంటంటే దేవుని యొక్క ఏర్పాటు పట్టణమై ఉన్న యెరూషలేములోనే ఇశ్రాయేలీల మధ్య హేయ క్రియలు చేస్తూ వచ్చారు. ఈ భాగాలను గురించి మనం ఇర్మియా దగ్గరికి వెళ్ళినా, యెహెజ్కేలు గ్రంథంలో చూసినా కానీ ఇశ్రాయేలీల మధ్య జరిగిన హేయ కార్యాలు, అత్యధికమైన హేయ కృత్యాలను గురించి మరి ఇర్మియా వాపోతాడు. అలాగే యెహెజ్కేలు కూడా చాలా ఫీల్ అవుతా వారు ప్రవచనాలు చెప్పినట్టుగా మనం చూడవచ్చు. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక కొన్ని రెఫరెన్సెస్ ఆ యొక్క గ్రంథాల్లోంచి కూడా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. కనుక యూదా వారు ద్రోహులైరి, ఇశ్రాయేలీల మధ్య యెరూషలేములోనే హేయమైన కార్యాలు చేస్తూ. ఏంటి వాళ్ళు చేసిన హేయమైన కార్యాలు? యెరూషలేములో ఉంటూ ఎక్కడో దూరదేశానికి వెళ్ళిపోయిన వాళ్ళని దేవుడు ప్రేమించి 70 సంవత్సరాల తర్వాత తిరిగి తీసుకుని వచ్చి యూదయ దేశంలో యెరూషలేములో వారిని స్థిరపరిస్తే వాళ్ళు తిరిగి యెరూషలేములో ఏం చేశారంటేనంట హేయమైన కార్యాలు, అసహ్యమైన కార్యాలు, జరగకూడని కార్యాలు, దేవునికి ఇష్టం లేని కార్యాలు, గతంలో వారి పితరులు చేసి దేవుని చేత శిక్షించబడిన కార్యాలు మరలా వాళ్ళు చేస్తున్నారు. ఏంటంటే అది యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి అన్య దేవత పిల్లలను పెళ్లి చేసుకొని. యూదావారు చేసిన ద్రోహం ఏంటంటే యెహోవాకు ప్రియమైన, యెహోవాకు ఇష్టమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచారు. అదే మనం మొదటి అధ్యాయంలో చూసుకుంటూ వచ్చాం. యెహోవాకు ఇష్టమైన మరి పరిశుద్ధ స్థలము, దేవుని మందిరంలో దహన బలులు అర్పించడంలో వారు తప్పిపోయినట్టుగా మనం చూస్తాం. వాళ్ళు కుంటి వాటిని, గుడ్డి వాటిని, లోపం కలిగిన వాటిని తీసుకొని వచ్చి బలులు అర్పించడం ద్వారా అక్కడ దేవుని మందిరాన్ని, దేవుని పరిశుద్ధ స్థలాన్ని వారు అపవిత్రపరిచారు, దేవుని డిజానర్ చేశారు. దేవుని పట్ల వీరికి ఉన్న ఆ గౌరవ లోపాన్ని వారు వ్యక్తీకరిస్తూ వచ్చారు. అందుకే ప్రభు చాలా బాధపడ్డాడు. మీ నైవేద్యాలు నేను అంగీకరింపను, మీ బలులు నాకు అక్కర్లేదని మొదటి అధ్యాయం మనం చూసుకుంటూ వచ్చాం. కనుక యూదావారు చేసిన ద్రోహం ఏంటంటే యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలంలో అపవిత్రమైన పశువులను తీసుకొని వచ్చి అపవిత్రమైన లోపము కలిగిన వాటిని బలులుగా అర్పించి ఆ స్థలాన్ని అపవిత్రపరిచారు. రెండోది ఏంటంటే వాళ్ళు చేసింది అన్య దేవత పిల్లలను పెళ్లి చేసుకోండి. చాలా విచారకరమైన విషయం. అన్య దేవతలను పూజించారు, అన్య దేవత పిల్లలను పెళ్లి చేసుకుంటూ వచ్చారు. దేవుడు ఏ రెండు వద్దని చెప్పాడో ఆ రెండు కార్యాలు వాళ్ళు మరలా చేశారు. 70 సంవత్సరాల చెరకాలం తర్వాత చేశారు.
వచ్చిన 100 సంవత్సరాలకి మరలా అదే చేస్తున్నారంటే ఎంత భయంకరమైన విషయం. దీన్నే పేతురు అన్నాడు. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 22-23 వచనాల్లో అంటాడు, 22 నుంచి 24 వరకు. కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును, కుక్క తన వాంతికి ఆశపడినట్టునను సామెత చొప్పున సంభవిస్తుంది అంటాడు. ఏదైతే వద్దన్నాడో దేవుడు, ఏదైతే కక్కించాడో, దేనిలో నుంచి అయితే వారిని బయటకు తీసుకొని వచ్చాడో, వారు తిరిగి అదే పనిని చేస్తా వచ్చారు. ఆల్ ద టైమ్ దే హ్యావ్ డన్ ద సేమ్ సిన్. అదే పని, అదే తప్పు వారు చేస్తూ వచ్చారు. దేవునికి ఇష్టం లేని కార్యము విగ్రహారాధన. సాటి వారి పట్ల చేయకూడని దేవునికి ఇష్టం లేని అసహ్యమైన హేయ కార్యము వ్యభిచారం. అన్య దేవతలను పూజించారు. అన్య దేవత పిల్లలను వారు పెళ్లిళ్ళు చేసుకుంటూ వచ్చారు. ఇది ఎజ్రా కాలంలో చేశారు, ఇది నెహమ్యా కాలంలో చేశారు, మలాకీ కాలంలో కూడా చేస్తున్నారు. ఎంత ఘోరం అండి. ఎజ్రా కాలంలో ఎజ్రా గొప్ప రివైవల్ తీసుకొని వచ్చాడు. మీరు కనుక ఎజ్రా గ్రంథాన్ని ధ్యానం చేస్తూ వెళ్తే 9వ అధ్యాయంలో ఎజ్రా వాళ్ళ కోసం భయంకరంగా ఏడుస్తాడు. తనను తాను హర్ట్ చేసుకుంటాడు. తన గడ్డం పెరుక్కొని విభ్రాంతి పడి సాయంత్రపు వేళ అర్పణ వరకు దేవుని సల్ల అలాగే ములుగుతూ ఉండి వారి పక్షంగా విజ్ఞాపన చేస్తారు. నెహమ్యా కాలంలో ద సేమ్ సిన్ వాజ్ రిపీటెడ్. అదే పాపం చేశారు వాళ్ళు. నెహమ్యా కూడా ఎంతో వాపోతాడు. నెహమ్యా వాళ్ళు ఎంతో గద్దిస్తాడు, మందలిస్తాడు. ఇదంతా జరిగి 100 సంవత్సరాలు కూడా కాలేదు. మలాకీ కాలంలో తిరిగి అదే పని చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ఆలోచించుకుంటూ రావాలి. ఏళ్ళు గడిచే కొద్ది, సంవత్సరాలు గడిచే కొద్ది పరిపక్వతలోనికి, పరిణతిలోనికి వెళ్తున్నామని చెప్పుకుంటున్న విశ్వాసమైన మనము ఈ తప్పిదాలు చేయకుండా మనం జాగ్రత్త పడాలి. ఈ పొరపాట్లు మన జీవితంలో కనబడుతున్నప్పుడు వాటిని దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోవాలి. దేవుని సహాయం కొరకు అర్థిద్దాం, ప్రార్థన చేద్దాం. అయ్యా, నువ్వు సహాయం చేయాలి. నీ సహాయంతోనే, నీ తోడ్పాటుతోనే నేను ఈ పాపములలో నుంచి, లోపములలో నుంచి, ఈ బలహీనతల్లో నుంచి నేను బయటకు రాగలను. నాకు సహాయం చేయమని మనం దేవుని ప్రార్థన చేస్తూ రావాలి. దేవుని సహాయాన్ని మనం అందుకోవాలి. దేవుని దగ్గర మన నిస్సహాయతను ఒప్పుకుంటూ రావాలి. ఆక్రందన మనం చేసినప్పుడు ఆయన మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. కనుక మరి దేవునికి ఇష్టం లేని కార్యాలు, ఆయన పట్ల వారు విలువలు లేకుండా ఉన్నారు. తోటి వారి పట్ల కూడా వాళ్ళు విలువలు లేకుండా. ఎందుకు కనుక అని మనకు ఆలోచన చేస్తే, వాళ్ళు ఎందుకు ఇంత నిర్లక్ష్య వైఖరిలోకి వచ్చేసారంటే, వాళ్ళలో కనబడుతున్న ఒక యాటిట్యూడ్ ఏంటంటే, దేవుడు లేడులే అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. దేవుడు ఉంటే ఈ పనులు చెయ్యరు. వాళ్ళు చేస్తున్న పనులను బట్టి చూస్తే ఎలాగనిపిస్తుందంటే, దేవుడు లేడులే, ఇప్పుడు మనం ఏమి చేసినా పర్వాలేదు, ఆయన మనల్ని శిక్షించడు కనుక మనం ఎలా ఉన్నా పర్వాలేదు, మనం ఇచ్చే అర్పణలు ఎలాగున్నా పర్వాలేదు, మన రిలేషన్షిప్స్ సాటి వారితో మన సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే ఏం పర్వాలేదు, దేవుడు లేడులే, దేవుడు ఏమి చెయ్యడులే, దేవుడు ఏమీ చేయటం లేదు కదా అనే ఒక నిర్లక్ష్య వైఖరి వాళ్ళు ఏర్పడినట్లుగా మనం చూస్తాం. అదే సమయంలో అంత మాత్రమే కాకుండా 12వ వచనం చూడండి. యాకోబు సంతతి వారి డేరాలలో నుండి మేల్కొల్పు వారిని, పలుకు వారిని, సైన్యములకు అధిపతి యెహోవాకు నైవేద్యము చేయువారిని యెహోవా నిర్మూలము చేయును. సైన్యములకు అధిపతి యెహోవాకు నైవేద్యము చేయువారిని యెహోవా నిర్మూలము చేయును. దేవునికి అర్పణలు తీసుకుని వచ్చే వారిని దేవుడు యాక్సెప్ట్ చేయను అంటున్నాడు. చూడండి 12వ వచనం, నేను ఇంగ్లీష్లో చదువుతాను, బాగుంది. ఇక్కడ ఏమని ఉంటుందంటే, యాజ్ ఫర్ ద మ్యాన్ హూ డస్ దిస్, హూ ఎవర్ he may be, may the Lord cut him off from the tents of Jacob, even though he brings offering to the Lord Almighty. Even though he brings offerings to the Almighty, Lord Almighty. సైన్యములకు అధిపతి యెహోవాకి ఆ వ్యక్తి నైవేద్యములు అర్పించువాడైనా కానీ నేను అతని నైవేద్యములను అంగీకరించను, నేను అతనిని రిమూవ్ చేస్తాను, నేను అతనిని నిర్మూలము చేస్తాను. ఐ విల్ కట్ ఆఫ్ అని ప్రభు మాట్లాడుతున్నాడు. కట్ ఆఫ్ ఫ్రమ్ ద టెంట్స్ ఆఫ్ జేకబ్. ఇటువంటి పరిస్థితుల్లో ఉండిన వారు యాకోబు డేరాలలో నుండి వచ్చిన వారైనా గాని, వారు తమ అర్పణలు తీసుకుని వచ్చినా గాని నేను వారిని యాక్సెప్ట్ చేయను, అంగీకరించను, నేను వారిని నిర్మూలము చేస్తానని చెప్పి ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. పక్షపాతము లేని దేవుడు, మోమాటము లేని దేవుడు,
జీవితాలు సరిగ్గా లేకుండా అర్పణలు తీసుకొని వస్తే అంగీకరించే దేవుడు కాదు. మీరు అన్ని దేవతలను పూజిస్తూ, మీరు అన్ని దేవతా పిల్లలను పెళ్లిళ్ళు చేసుకుంటూ, మీతో చేయబడిన నా నిబంధనను మీరు తృణీకరిస్తూ, మీరు నా సన్నిధిలోనికి నైవేద్యాలు తీసుకుని వస్తే, మీరు నైవేద్యాలు తీసుకుని వచ్చినా కానీ నేను తీసుకుని వచ్చిన వారిని నేను నిర్మూలన చేస్తాను. మీ ఆర్జిన్ ఏదన్నా కానివ్వండి, యాకోబు డేరాలలో నుండి మీరు వచ్చినా కానీ నేను మిమ్మలను నిర్మూలన చేస్తానని ప్రభు మాట్లాడుతున్నాను. ఈ మలాకీ గ్రంథంలో మలాకీ వారి జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, 70 సంవత్సరాలు చిరకాలం అయిపోయిన తర్వాత అభిషేక్తుడు వస్తాడు అని దానియేలు ద్వారా బయలుపరచబడింది. కనుక వీడు అభిషేక్తుని కోసం ఎదురు చూస్తున్నారు. అభిషేక్తుడు వస్తాడు వస్తాడు వస్తాడు. అభిషేక్తుడు మెస్సియా రావడం ఆలస్యమైంది. కనుక వీళ్ళు ఒక నిర్లిప్తతలోనికి, ఒక ఉదాసీనతలోనికి వెళ్ళిపోయారు. అదే సమయంలో అందుకే మలాకి అంటున్నాడు, మీరు అభిషేక్తుని యొక్క రాక కొరకు ఎదురు చూస్తూ, ఆయన రాక ఇంకా సమీపం కానందుకు మీలో ఆ దేవుని పట్ల, సాటి వారి పట్ల ఎంతో నిర్లక్ష్య వైఖరి ఏర్పరుస్తున్నారు. ఇది మీకు ఒక ఉగ్రతా దినంగా, ప్రభు దినంగా మారకుండా చూసుకోండి. మెస్సియా వచ్చే రోజు, మెస్సియా ప్రత్యక్షం కాబోతున్నాడు, అభిషేక్తుడు ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆయన ప్రత్యక్షమయ్యే ఆ రోజు మీకు ఒక అంత్య దినంగా, లేకపోతే ఒక ప్రభు యొక్క నియమించబడిన ప్రభు దినంగా కాకుండా మీరు జాగ్రత్త పడండి అని మలాకి రాసుకుంటూ వస్తున్నాడు. ఈరోజు మనం కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆనాడు వారు మొదటి రాకడ కొరకు ఎదురు చూస్తూ వచ్చారు. ఈరోజు మనం ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు రాబోతున్నాం. మొదటి రాకడలో ఆయన గొర్రె పిల్లలాగా వచ్చాడు. రెండవ రాకడలో ఆయన కొదమ సింహంలాగా రాబోతున్నాడు. ఒక దినము ప్రభు, ద డే ఆఫ్ ద లార్డ్ అనే ఒక దినం ప్రత్యేకించుకొని, అది ప్రభు దినమే. ఆ రోజు ప్రభు రాబోతున్నాడు. ప్రభు వచ్చిన రోజు ఆయన కొరకు నమ్మకంగా జీవించిన వారికి ఆయన బహుమానాలు, కానుకలు ఇవ్వబోతున్నాడు. ప్రభువును తృణీకరించి నిర్లక్ష్య వైఖరి, నిర్లిప్తత కనుపచ్చిన వారికి అది శిక్షా దినంగా, దండన దినంగా మారిపోతా ఉంది. అందుకే ఇక్కడ వారిని జ్ఞాపకం చేస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చినా, మీరు యాకోబు సంతతిలో నుంచి వచ్చినా, యాకోబు సంతతి వారి డేరాలలో నుండి వచ్చినా కానీ నేను మీ నైవేద్యాలు నేను అంగీకరించను, మీ నైవేద్యాలు నాకు అవసరం లేదని మాట్లాడుతున్నాను. మొదటి అధ్యాయంలో కూడా మనం అదే చూస్తాం. మీ నైవేద్యాలు నేను తీసుకుంటానా అని మాట్లాడుతున్నారు. చూడండి, మలాకి గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనంలో, మీ యందు నాకు ఇష్టం లేదు, మీ చేత నేను నైవేద్యమును అంగీకరింపను. మీ చేత నేను నైవేద్యాన్ని అంగీకరించను, మీరు తీసుకొచ్చే నైవేద్యాలు నాకు అక్కర్లేదు. తిరిగి 13వ వచనంలో అంటున్నాడు ఆఖరి భాగంలో, ఇలాగుననే మీరు నైవేద్యములు చేయుచున్నారు, మీ చేత నేను ఇట్టి దానిని అంగీకరించునా అని యెహోవా. మీ నైవేద్యాలు నేను అంగీకరించను. మీరు ఇలాగు చేస్తూ ఒక నిర్లక్ష్య భావంతో, ఒక చీప్ యాటిట్యూడ్ తోటి, ఒక తక్కువైన అభిప్రాయంతో, మనుషులకు పనికిరాని మీ బేరసారాల్లో అమ్ముడుపోని కుంటి వాటిని, గుడ్డి వాటిని, లోపం గల వాటిని తీసుకొచ్చి నాకు ఇస్తే మీ నైవేద్యములు నాకు తగున, వాటిని నేను అంగీకరిస్తాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 8వ వచనం. సామెతలు 15:8, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. బలి కాదు ముఖ్యము, బలి పశువు కాదు ముఖ్యము, కానుక కాదు ముఖ్యము, నువ్వు తీసుకొని వచ్చే కానుక యొక్క క్వాంటిటీ కాదు ముఖ్యము, తీసుకొని వచ్చే వ్యక్తి యొక్క యోగ్యతను బట్టి అది హేయమైనదా, అది అంగీకరించబడేదో నిర్ణయించబడుతుంది. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. అదే ఒకవేళ భక్తి కలిగిన వారైతే, భయభక్తులు కలిగిన వారు అర్పించు బలులు అవి దేవుని దృష్టికి ఎంతో ప్రీతికరం. ఇక్కడ ఎందుకు దేవుడు వాళ్ళ బలులు అంగీకరించను అంటున్నాడు, ఎందుకు వారి నైవేద్యాలు నాకు వద్దంటున్నాడంటే, వారు భక్తిహీనులుగా ఉన్నారు కాబట్టి మీ బలులు నాకు అక్కర్లేదని మాట్లాడుతున్నారు. 13వ వచనం చూడండి, మరియు రెండవసారి మీరు ఇలాగనే చేయుదురు, యెహోవా బలిపీఠంను మీరు ఏడ్పుతోనూ కన్నీళ్లతోనూ రోదనముతోనూ తడుపుదురు. కాబట్టి ఆయన మీ నైవేద్యం అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనకయు ఉన్నాడు. మీ చేత తీసుకోవడం ఆయన నైవేద్యాలు. ఎందుకంటే మీ నైవేద్యాలు ఆయన అంగీకరించడు, అవి అనుకూలంగా లేవు.
ఆయనకు అంగీకార యోగ్యము కాని నైవేద్యములను, ఆయనకు అనుకూలము కాని అర్పణలను మీరు తెస్తే అవి వాటిని తీసుకున్నందుకు మీరు ఏం చేస్తున్నారంటే ఆయన యొక్క బలిపీఠంను కన్నీళ్లతోనూ, ఏడ్పుతోనూ, రోదంతోనూ నింపుతున్నారు. 13వ వచనం మనం చాలా ఆలోచించవలసిన వారంగా ఉన్నాం. మరియు రెండవసారి మీరు ఆగునే చేయదు. రెండవసారి ఇంగ్లీష్లో చాలా బాగుంది. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే అనదర్ థింగ్ యూ డూ. మీరు రెండో పని కూడా చేస్తున్నారు. ఒకటి, నాకు ఇష్టం లేని బలులు తీసుకొని వస్తున్నారు, నాకు ఇష్టం లేని నైవేద్యాలు తీసుకొని వస్తారు, మీ జీవితాలు సరి లేకుండా నైవేద్యాలు తీసుకున్నారు. రెండో పని మీరేం చేస్తున్నారంటే నాకు అంగీకారము కాని అర్పణలను, బలులను మీరు తీసుకొని వచ్చినప్పుడు వాటిని నేను తీసుకోలేదని మీరు చేస్తున్న రెండో పని ఏంటంటే బలిపీఠాన్ని మీరు కన్నీళ్లతోనూ, రోదనంతోనూ నింపు. అనదర్ థింగ్ యూ డూ, you flood the Lord's altar with tears, you weep and wail because he no longer pays attention to your offerings or accept them with pleasure from your hands. మీ ఆఫరింగ్స్ ఆయన యాక్సెప్ట్ చేయట్లేదని, మీ చేతుల్లో నుంచి ఆయన ప్లెజర్ తోటి, సంతోషంతో తీసుకోవట్లేదని మళ్ళీ బదులుగా మీరు బలిపీఠాన్ని కన్నీళ్లతో, రోదంతో తడిపేస్తున్నారు. చేస్తుంది తప్పు, ఆ తప్పును ఒప్పుకోకుండా మీ బలులు నేను అంగీకరించలేదని మీరు బలిపీఠంను రోదనంతోనూ, కన్నీళ్లతోనూ నింపుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే మనము దేవునికి బలులు అర్పించటం కన్నా మనం అర్పించే బలి ఆయనకు అనుకూలంగా ఉన్నదా లేదా, లేక అర్పించడానికి వచ్చిన మన జీవితాలు అనుకూలంగా ఉన్నాయా లేదా అనేది చాలా ముఖ్యం. యెహోవా యొక్క అతి పరిశుద్ధ స్థలముని మీరు అపవిత్రపరుస్తున్నారు, అన్య దేవతలను పూజిస్తున్నారు, అన్య దేవత పిల్లలు పెళ్లిళ్ళు చేసుకుంటూ మళ్ళీ నాకేమో బలులు తీసుకొస్తారా? ఆ బలులు నేను తీసుకోలేదని మళ్ళా బలిపీఠాన్ని మీరు కన్నీళ్లతో, రోదనముతో, ఏడ్పుతో తడుపుతున్నారా? ఇది తగదు అని చెప్పి దేవుడు మోమాటం లేకుండా మాట్లాడుతున్నట్టుగా మనం 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. సౌలుకు సమూయేలు స్పష్టంగా చెప్తున్నాడు, దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞను గైకొనడం కంటే దహన బలులు అర్పిస్తే దేవుడు సంతోషిస్తాడా? దేవుడు నీకు ఇచ్చిన ఒక ఆజ్ఞను డెనై చేసి, ఇగ్నోర్ చేసి, రిజెక్ట్ చేసి, రిలక్టెంట్గా ఉండి ఆయన సన్నిధికి నువ్వు బలులు తీసుకొస్తే ఆయన సంతోషిస్తాడు అనుకుంటున్నావా? అన్యులతో వియ్యమొందొద్దని చెప్పాడు, అన్య దేవతలను పూజించొద్దని చెప్పాడు. అది దేవుని యొక్క ఆజ్ఞ, అది దేవుని యొక్క ఇష్టం. దాన్ని నువ్వు నెరవేర్చకుండా నీవు ఆయన సన్నిధికి బలులు తీసుకొస్తే ఆయన అంగీకరిస్తాడు. అది దేవునికి సంతోషమా అని చెప్పి సమూయేలు మాట్లాడు. బలులు అర్పించట కంటే ఆజ్ఞ గైకొనుట, పొటేళ్ల క్రొవ్వు అర్పించట కంటే మాట వినాలి, ఆజ్ఞలు గైకొనాలి, అర్పణలు కాదు అని చెప్పి దేవుడు స్పష్టం చేస్తాడు. నిజమే, ప్రజల్లో నానా రకాలైన వారు, గొప్పవారు ఉంటారు, సంపన్నులు ఉంటారు, పేదవారు ఉంటారు. ఒకవేళ గొప్పవాడు చాలా పెద్ద కానుక తీసుకురావచ్చు, పేదవాడు చాలా చిన్న కానుక తీసుకురావచ్చు. అలాగని చెప్పి మనం తెచ్చిన కానుకను బట్టి కాదు మనం దేవుని చేత అంగీకరించబడేది, మన జీవితాన్ని బట్టి మనం అంగీకరించబడతాం. మనం తెచ్చామా తేలేదా, మనం పెద్ద కానుక తెచ్చామా చిన్న కానుక తెచ్చామా కాదు, కానీ మనం ఏ మనస్తత్వంతో, ఏ ఉద్దేశంతో, ఏ యాటిట్యూడ్తో దేవుని సన్నిధిలోకి వస్తున్నామో అది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం అని చెప్పి ఇక్కడ మరి మలాకి మాట్లాడుతున్నాడు. కయ్యను జ్ఞాపకం చేసుకుంటే కూడా అది కయ్యను అర్పణలో దేవుడు కోరుకున్న అంశం లేదు, హేబేలు అర్పణలో దేవుడు కోరుకున్న అంశం ఉన్నది. అందుకని హేబేలు అర్పణ అంగీకరించబడింది, కయ్యను అర్పణ అంగీకరించబడలేదు. కయ్యనులో ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్, కయ్యనులో ఉన్న స్వనీతి, కయ్యనులో ఉన్న ఈగో, నేను ఏది ఇచ్చినా దేవుడు తీసుకుంటాడు, నేను ఏది ఇస్తే అది దేవుడు తీసుకోవాలి, నా మనసుకు తోచినట్లుగా నాకు అనుకూలమైంది నేను ఇస్తానని ఆయన వెళ్ళాడు. అది దేవుని చేత అంగీకరించబడలేదు. ఉదయకాల సమయంలో మనం ఆలోచించుకుంటూ రావాలి. మన జీవితాలు చాలా ప్రాముఖ్యము, మన జీవితాలను దేవుడు చూస్తున్నాడు. అదే హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. సుమా, హన్నా తీసుకొని తెచ్చిన ఆ చిన్న కుమారుని దేవుడు అంగీకరించాడు. ఒక గొప్ప ప్రవక్త, ఒక గొప్ప న్యాయాధిపతిగా, గొప్ప యాజకుడుగా దేవుడు ఆశీర్వదించాడు. యెఫ్తా తీసుకొని వచ్చిన అర్పణ ఏకైక కుమార్తెను దేవుడు అంగీకరించాడు.
ఇచ్చాడు. కనుక ఏ యాటిట్యూడ్తో, ఏ మనసుతో మనం దేవుని సన్నిధిలోకి అర్పణలు తీసుకొస్తున్నామో వాటిని బట్టి దేవుడు మనల్ని అంగీకరిస్తూ వస్తాడు. 14 వచనం చూడండి. అది ఎందుకని మీరు అడుగగా, ఏదంట అడుగుతున్నారంట దేవుని, ఎందుకు దేవా మా అర్పణలు ఎందుకు అంగీకరించవు, మా నైవేద్యాలను ఎందుకు తృణీకరిస్తున్నావు, ఇంత ఖరీదైన నైవేద్యాలు తెస్తే మమ్మల్ని ఎందుకు నువ్వు నిర్మూలన చేస్తానని ఎందుకు అంటున్నావు అని దేవుడిని అడుగుతుంటే దేవుడు ఇస్తున్న జవాబు అని అడుగగా, యవ్వన కాలమందు నీవు పెళ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను, అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెళ్లి భార్య కదా. దేవ ఎందుకు మా నైవేద్యాలు మా అర్పణలు నువ్వు అంగీకరించవు అని అడిగితే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను ఒక సాక్షిగా మాట్లాడుతున్నాను, నేను ప్రత్యక్ష సాక్షిగా చూచి మాట్లాడుతున్నాను. నీవు అన్యాయముగా విసర్జించిన నీ భార్య విషయంలో నేను సాక్షిని. యవన కాలం ముందు అంటే దేవుడు ఇక్కడ మలాకి ద్వారా ఫ్యామిలీ కాన్సెప్ట్ యొక్క ఆ విలువను గూర్చి మాట్లాడుతున్నాడు. ఫ్యామిలీ కాన్సెప్ట్ ఆది కాండంలో 2వ అధ్యాయంలో ఈ కాన్సెప్ట్ ప్రవేశపెట్టబడింది. కుటుంబ వ్యవస్థకు నాంది పలికింది దేవుడు. దానికి ఫౌండర్ ఆయన. ఆ కుటుంబ వ్యవస్థను గనక ఎవరు తక్కువగా చూచినా, నీచంగా చూచినా, అల్పంగా చూచినా దేవుడు వాళ్ళని స్పేర్ చేయడు అనేది మలాకి ద్వారా దేవుడు బయలుపరుస్తున్నాడు. అందుకే మనం క్రైస్తవ వివాహాలకు పరిశుద్ధ వివాహము అని రాసుకుంటాం. హోలీ మ్యాట్రిమనీ, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఆ బాండ్ దేవుడు పెట్టిన బాండ్ అది. ఆ కాన్సెప్ట్, ఆ వ్యవస్థ దేవుడు తీసుకొని వచ్చాడు. ఇక్కడ ఇశ్రాయేలు ఆ వ్యవస్థనే బ్రేక్ చేశారు, ఆ వ్యవస్థని కరప్ట్ చేస్తూ వచ్చారు. దేవుడు ఒప్పుకోలేదు. మలాకి కాలం వచ్చేటోడికి పరిస్థితి అలాగా ఉంది. ఎజ్రా కాలంలో అదే చేశారు, నెహమ్యా కాలంలో అదే చేశారు. మలాకి కాలంలో 100 సంవత్సరాల తర్వాత కూడా అదే పని చేస్తూ వస్తే దేవుడు వాళ్ళని మందలించవలసి వచ్చింది. తమ స్వజనాంగంలో ఉన్న తమ స్త్రీలను పెళ్లి చేసుకున్న వారు అన్యాయముగా విసర్జించారంట. ఎంత విచారం అంటే, దీని గూర్చిన వివరణ నేను చదివినప్పుడు అందులో రాయబడింది, ఎందుకు వీళ్ళు వాళ్ళ స్త్రీలను, యోధా స్త్రీలను పెళ్లిళ్ళు చేసుకుని పిల్లల కన్న స్త్రీలను కూడా వదిలిపెట్టేసి అన్య స్త్రీలను పెళ్లిళ్ళు చేసుకున్నారంటేనంట జస్ట్ ఫర్ ఏ చేంజ్. అంటే ఎంత ఘోరం. వాళ్ళు తప్పు చేసి కాదంట, లేకపోతే వాళ్ళు అవిధేయులయ్యారని కాదంట, లేకపోతే వాళ్ళకి పిల్లలు పుట్టలేదని ఇంకేదో కాదంట. జస్ట్ ఫర్ ఏ చేంజ్, ఒక మార్పు కోసం. చూద్దాము అది ఎలా ఉంటుందో, ఈ అమ్మాయి ఎలా ఉంటుందో, ఫిలిస్తీన్ అమ్మాయి ఎలా ఉంటుందో, మోయాబీల అమ్మాయి ఎలా ఉంటుందో, మెయోనీల అమ్మాయి ఎలా ఉంటుందో అని జస్ట్ ఫర్ ఏ చేంజ్ వాళ్ళు మరి దేవుని యొక్క నియమాలను, ఆ ఫ్యామిలీ కాన్సెప్ట్ని వాళ్ళు బ్రేక్ చేసినట్టుగా. ఎంత విచారం కదా. అందుకే ప్రభు ఇక్కడ మలాకి ద్వారా స్పష్టంగా మాట, నీవు అన్యాయముగా విసర్జించిన నీ భార్య విషయంలో నేనే సాక్షిగా. ఇంత ద్రోహం చేస్తే ఫ్యామిలీ కాన్సెప్ట్ నువ్వు బ్రేక్ చేసి నీ భార్యతో నువ్వు సరిగ్గా కాపురం చేయకుండా, నీ భర్తతో నువ్వు సరిగ్గా కాపురం చేయకుండా, ఇతరుల పట్ల వ్యామోహం కలిగి నువ్వు నాకు సేవ చేస్తానంటే, నా సన్నిధిలో బలులు అర్పణ తెస్తానంటే నేను అంగీకరిస్తానా? నేను వాటిని అంగీకరించనని ప్రభు మాట్లాడుతాను. ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ ఆల్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. భార్యాభర్తల మధ్యన బంధాన్ని, ఆ నిబంధనను మరణము తప్ప నిన్ను నన్ను మరేది వేరు చేయడానికి వీల్లేదని వాగ్దానం చేస్తాం. ఆ వాగ్దానాన్ని, ఆ నిబంధనను మనం అంతవరకు కాపాడుకోవాల్సిన వారంగా ఉన్నాం. భార్యను భర్త, భర్తను భార్య ఎంతగానో పరస్పర మరి మ్యూచువల్ రెస్పెక్ట్తో చూసుకోవాల్సిన వారు. అందుకే అంటున్నాడు ఇక్కడ, అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కాదా? నీ తోటిది కాదా? నీకు తోటిగా, నీతో ఉండడానికి, నీకు సాటి అయిన సహాయంగా ఉండడానికి దేవుడు నిర్ణయించిన వ్యక్తి. నీ నిబంధనకు, నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు నీ పెళ్లి. షీఈస్ ఎలిజిబుల్. ఆమెతో కలిసి నువ్వు ఒకరోజు చేసావు ఒక ప్రమాణం, నీ పెళ్లి భార్య. నువ్వు ఆమెను అన్యాయంగా విసర్జిస్తే దేవుడు ఒప్పుకోనంటున్నాడు. ఈ దేవుడు పెట్టిన బంధం. ఈ బంధాన్ని భూమి మీద ఏ మానవుడు బ్రేక్ చేయడానికి వీలేదు. పెళ్ళిళ్ళలో అవే చెప్తారు దైవ సేవకులు, దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు వేరు చేయకూడదు. అంతేకాదు వాళ్ళు కూడా వేరైపోవడానికి వీల్లేదు. ఈ బాండ్లో ఎండ్ దాకా, ముగింపు దాకా కొనసాగాలి. ఇశ్రాయేలీలు అన్య స్త్రీలను వివాహం ఆడడానికి పరస్త్రీల మీద ఉన్న వ్యామోహం చొప్పున తమ సొంత స్త్రీలను, తమ సొంత భార్యను వదిలిపెట్టారు. చూడండి, దాన్ని దేవుడు
చాలా మొహమాటం లేకుండా ఖండిస్తున్నట్టుగా మనం చూస్తాం. అపోస్తలుడైన పేతురు కూడా మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయంలో ఈ విషయం తాను కూడా మాట్లాడినట్టుగా, జీవమను కృపావరములో నీతో కూడా పాలి కలిగిందని, పాలి భాగస్థురాలను గుర్తుపెట్టుకో అని చెప్తాడు. మిక్కిలి బలహీనమైన ఘటమని ఎంచి సన్మానించమని చెప్తారు. రెస్పెక్ట్ యువర్ వైఫ్, రెస్పెక్ట్ యువర్ లైఫ్ పార్ట్నర్ అని చెప్పి మాట్లాడుకుంటూ వచ్చినట్టుగా మనం చూస్తాం అన్నమాట. కనుక ఈ ఫ్యామిలీ కాన్సెప్ట్ని చాలా దాన్ని రెస్పెక్ట్ చేయవలసిన వారంగా ఉన్నాము. 15వ వచనం చూడండి. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరిని ఇలాగును చేయలేదు, ఒకడు చేసినను ఏమి జరిగెను, దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నము చేశాను కదా. కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకుని యవనమున పెళ్లి చేసుకున్న మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండుడి. నీవు పెళ్లి చేసుకున్న నీ భార్య విషయంలో విశ్వాసఘాతకులుగా ద్రోహము చేయకూడదు. నీ భార్యతో నీవు కలిసి కాపురం చేయాలి అనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాడు. చూడండి ఈ మాట, నాట్ ద లార్డ్ మేడ్ దెమ్ వన్. దేవుడు కదా వాళ్ళిద్దరిని ఒకటిగా చేశాడు. ఇన్ ఫ్లెష్ అండ్ స్పిరిట్ దే ఆర్ హిజ్. ఆత్మలో శరీరంలో వారు దేవునికి చెందిన వారు. దేవుడు వారిని ఐక్యం చేశాడు. అండ్ వై వన్, ఎందుకు వారిద్దరిని ఒకటిగా చేశాడు? ఒక స్త్రీని పురుషుణ్ణి వారిద్దరూ ఏక శరీరమై ఉందరు, వారిద్దరు ఒకటిగా ఉంటారని చెప్పారు. ఇంక ఒకటిగా ఉన్న వాళ్ళని మళ్ళీ ఎవరు వేరు చేయడానికి వీల్లేదు, వేరవ్వడానికి వీల్లేదు. ఎందుకు దేవుడు వారిని ఒకటిగా చేశాడంట? బికాస్ హీ వాజ్ సీకింగ్ గాడ్లీ ఆఫ్ స్ప్రింగ్. దైవాత్మ కలిగిన సంతతిని వారు తీసుకురావడానికి వారిని దేవుడు ఒక కుటుంబంగా చేశాడు. దేవుని చేత సంతతి నొందవల్లని, దేవుని దైవభక్తి కలిగిన సంతానాన్ని లోకంలోనికి తీసుకురావడానికి దేవుడు కుటుంబం అనే కాన్సెప్ట్ తీసుకొని వచ్చాడు. దాన్ని మనం కాపాడుకోవాలి. భక్తి కలిగిన బిడ్డలు భక్తిగా ఉండేటట్లుగా ఆ కని పెంచాల్సిన రెస్పాన్సిబిలిటీ భార్యాభర్తల మీద ఉంటే అది వదిలిపెట్టేసి నువ్వు అన్య స్త్రీలను పెళ్లిళ్ళు చేసుకొని నీ వ్యామోహం చొప్పున, నీ కామోద్రేకం చొప్పున నువ్వు వెళ్ళిపోవడం అనేది దేవుడు అంగీకరించని విషయం అని చెప్పి చాలా స్పష్టంగా ఇక్కడ మాట్లాడతాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ మెన్, ఇట్స్ ఫర్ ఉమెన్ ఆల్సో. ఇది పురుషులకు మాత్రమే కాదు, స్త్రీలకు కూడా. ఈనాడు పరపురుషుని వ్యామోహంలో పడి మరి భర్తను వదిలిపెట్టేసేసి అక్రమ సంబంధాల్లో ఉంటున్న స్త్రీలను గురించి మనం వింటుంటాం. ప్రియుని యొక్క మైకంలో పడిపోయి భర్తను చంపేసిన ఎగ్జాంపుల్స్ ఎన్నో మనం పేపర్లో చూస్తుంటాం. చాలా భయంకరమైన విషయం. దేవుడు నీకు ఇచ్చిన ఈ ఫ్యామిలీ బాండ్లో నువ్వు అంతము దాకా కొనసాగాలి. అది స్త్రీ అయినా పురుషుడైనా దేవుడు పెట్టిన బంధం. ఈ బంధంలో అంతం దాకా వెళ్ళాలి. దేవుని ఆత్మ కలిగిన గాడ్లీ ఆఫ్ స్ప్రింగ్ ని భూమి మీదకి తీసుకురావాలి. భక్తి కలిగిన బిడ్డలను లోకంలోకి తీసుకురావాలి. వారిని భక్తిగా పెంచాలి. వారిని తిరిగి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వారిని సిద్ధపరచవలసిన అవసరత ఉన్నది కనుక మీ భార్యల విషయంలో మీరు విశ్వాసఘాతకులు కాకండి. నేను చెప్తాను, మీ భర్తల విషయంలో కూడా విశ్వాసఘాతకులుగా ఉండడానికి నీకు ఇచ్చిన భర్తకు నువ్వు నమ్మకంగా బ్రతుకు, జీవించు, కట్టుబడి కాపురం చేయి. పురుషులు తమకివ్వబడిన భార్యలతో నమ్మకంగా కట్టుబడి కాపురాలు చేసి దేవుని భక్తి కలిగిన బిడ్డలను లోకంలోకి తీసుకొని భక్తితో పెంచి వారిని ఆయన రాజ్య వ్యాప్తి కొరకు వారిని స్థిరపరచాల్సిన బాధ్యత ఫ్యామిలీస్కి ఉన్నది. 16వ వచనం చూడండి. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చున్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. కాబట్టి మీ మనస్సులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులు కాకుడి. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ. దేవునికి అసహ్యమైన కార్యాలు ఏంటో ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నారు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తూ, నీ భార్యను పరిత్యజించడం నాకు అసహ్యమైన కార్యం, నువ్వు వేరే రకమైన అక్రమమైన జీవితం జీవించడం కూడా నాకు అసహ్యమైన. అంటే దేవుని యొక్క ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని మనం డిజానర్ చేసినట్టే. దేవుడు నీకు ఒక భార్యని ఇచ్చినప్పుడు, దేవుడు నీకు ఒక భర్తని ఇచ్చినప్పుడు ఆ భర్తతో ఆ భార్యతో నువ్వు కాపురం చేయకుండా నువ్వు పరిత్యజించడం ఫర్ నో రీజన్, అది దేవుని దృష్టికి అసహ్యమైన కార్యమని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. అందుకే ఘాతకులు కాకుండా అక్కడక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తూ ఉంటాం. భార్యని వదిలించుకోవడానికి భార్యను నానా రీతులుగా హింసించి, చిత్రహింసలు పెట్టి, మానసికంగా శారీరకంగా వేధించి
వాళ్ళకు వాళ్ళే ఈ కాపురం నాకొద్దని వెళ్ళిపోయేటట్టు చేసే భర్తలు ఈనాడు లోకంలో ఉన్నారు, ఈనాటికి ఉన్నారు. అదే సమయంలో భర్తలను ఆడుకొని, భర్తలను వేధించి, భర్తలకు జీవితం మీద విరక్తి వచ్చేటట్టు చేసి సూసైడ్ చేసుకునేటట్టు చేసే భార్యలు కూడా ఉన్నారు. ఇవి రెండు దేవుని దృష్టికి అసహ్యమైన కార్యాలు. నీవేదో ఇంకెవరితోనో అక్రమ సంబంధం, ఇంకెవరితోనో స్నేహం, ఇంకా దేనికో నువ్వు అలవాటు పడిపోయి దేవుడు నీకు ఇచ్చిన భార్యను, దేవుడు నీకు ఇచ్చిన భర్తను నువ్వు ద్వేషించడం, ద్రోహం చేయడం అనేది దేవుడు ఒప్పుకోడు, దేవుడు అంగీకరించడు. అది దేవుని దృష్టికి అసహ్యం. అలాంటి విశ్వాస ఘాతకులను దీని మీద మన కుటుంబాలను, మన జీవితాలు, మన ఆఖరి మాట చూద్దాం. చూడండి 17వ వచనం. మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు ఆయన ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుతున్నారే. దేవుణ్ణి మాటలంట. మామూలుగా భార్యను మాటలంటాడు, మరి కోపం వస్తే భార్య భర్తను మాట్లాడుతుంది, మనం పిల్లల్ని అంటాం, పిల్లలు మనల్ని అంటారు, కొలీగ్స్ అనుకుంటారు, ఒకళ్ళనొకళ్ళు మాటలతో నిందించుకుంటారు. అయితే ఇక్కడ ఘోరం ఏంటంటే దేవుణ్ణి మాట ఆయాస పెడతానంట, సూటిపోటి మాట వాళ్ళు అంటారంట. ఏ మాటల చేత మేము నిన్ను ఆయాస పెట్టామంటారు. ఏ మాటలు అంటేనంట వీళ్ళు అంటుంది, ఏ మాటలని వీళ్ళు దేవుని ఆయాస పెడుతున్నారంటే వీళ్ళు అంటున్నారంట, దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడును, లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయను అని మీరు ఆయనను ఆయాస పెడుతున్నారు. ఏమని ఎలా హర్ట్ చేస్తున్నారంటే బై సేయింగ్ ఆల్ హూ డూ ఈవిల్ ఆర్ గుడ్. తప్పులు చేసే వాళ్ళందరూ ఆయనకు మంచోళ్ళేనండి, దుర్మార్గులందరూ ఆయన దృష్టికి మంచోళ్ళే. అండ్ హీఈస్ ప్లీజ్డ్ విత్ దెమ్ అని అంటున్నారంట. వాళ్ళే ఆయనకి, ఆలయందే ఆయనకు సంతోషం. అసలు ఆయనలో న్యాయం ఉందా? వేర్ ఈస్ ద గాడ్ ఆఫ్ జస్టిస్? న్యాయకర్త అయిన దేవుడు ఎక్కడున్నాడండి? ఎక్కడుందండి న్యాయం? దుర్మార్గులేనండి ఆయన దృష్టికి మంచివాళ్ళు, వాళ్ళలోనండి ఆయన సంతోషపడు. దుర్మార్గులు మంచివారా? దుర్మార్గులను దేవుడు ఓర్చుకుంటాడా? ఆ మాటలు అంటం ద్వారా ప్రభువును బాధ పెడుతున్నారు వారు, ప్రభువును ఆయాసపడి. చాలాసార్లు మనం కూడా లోకల్లో కొన్ని విషయాలు మనకు అర్థం కాకపోతే అంతేలేండి, వాళ్ళనే దేవుడు దీవించి. దుర్మార్గులు, భయంకరమైన దుండగులు, వాళ్ళు సమాజాన్ని కీడు చేసేవాళ్ళు, వాళ్ళు పైకి వస్తున్నారు, వాళ్ళేలేండి దేవుడు దీవించేది. మనల్ని ఎందుకు దీవిస్తాడండి దేవుడు? అలాంటి వాళ్ళే దేవుడికి కనబడతారు దీవించడానికి మాట్లాడతాం. చాలా తప్పని. దుర్మార్గులు దేవుని దృష్టికి ఏనాటికి మంచివారు కారు. ఆయన దుర్మార్గతను, దుష్టత్వాన్ని అసహించుకునే దేవుడుగా ఉన్నాడు. దుష్టత్వాన్ని చూడలేనంత మరి నిర్దోషమైన కన్నులు కలిగిన వాడు ఆయన. క్రూరత్వాన్ని, దుష్టత్వాన్ని ఆయన భరించేవాడు కాదు. దుష్టులు ఆయన దృష్టికి ఎలాగ మంచివారు అవుతారు? విశ్వాస ఘాతకులు ఎలాగ ఆయన దృష్టికి మంచివారు అవుతారు? వారిని ఆయన ఎందుకు స్పేర్ చేస్తాడు? ఎందుకు ఓర్చుకుంటారు? ఎందుకు మనం అలాగ అంటున్నాం? అది చాలా తప్పు. సొదొమ గొమొర్రా దుర్మార్గులతో నిండిపోయి ఉంటే అన్నాడు, వాళ్ళని నేను భరించలేను. నినివే పట్టణస్థులు దుర్మార్గులైపోయారు. వారి యొక్క దోషము నా దృష్టికి బహుఘోరంగా ఉన్నది. ఐ కెనాట్ బేర్ దెమ్, స్పేర్ దెమ్. ఎల్లు నినివే, ఎల్లి చెప్పిరా యోనా. వాళ్ళ మాట విని వాళ్ళ దుర్మార్గపు మార్గాలు విడిచిపెట్టారా, వాళ్ళని నేను స్పేర్ చేస్తాను, లేకపోతే నేను వారిని తప్పక శిక్షిస్తాను. యోనా వెళ్ళి చెప్పినప్పుడు వారు అప్పటికి తాత్కాలికంగా మారారు, దేవుడు వారిని క్షమించాడు. అలాగని దుర్మార్గులను ఆయన మంచివారుగా చూచాడు కాదు. మరికొంతకాలం అయిన తర్వాత నినివే పట్టణం తిరిగి అదే తప్పు చేశారు, అదే దోషం చేశారు. వారు సంపూర్ణంగా భూమి మీద లేకుండా తుడిపి పెట్టబడ్డారు. చరిత్రలో ఆధారాలు ఉన్నాయి, ప్రవచన గ్రంథాల్లో ఆధారాలు ఉన్నాయి. దుర్మార్గులను ఆయన స్పేర్ చేయి. సొదొమ గొమొర్రాలో ఉన్న దుర్మార్గులను ఆయన చూసి చూడనట్టున్నాడా? లేదే. అక్కడున్న ఆ నీతిమంతుడైన ఒక్కడైన లోతును బయటకు తీసుకొచ్చాడు. దుర్మార్గుల మీదకి, దుష్టుల మీదకి అగ్ని గంధకాలు వచ్చి పడ్డాయి ఆకాశం నుంచి. ఆ 2 పట్టణాలు కాల్చివేయబడ్డాయి. ఉదయకాల సమయంలో మనం కూడా జాగ్రత్త పడదాం. ఆయన దుర్మార్గుల్ని చూచి చూడనట్టుంటాడులే, దుర్మార్గుల్ని, దుష్టత్వాన్ని ఆయన ఓర్చుకుంటాడులే, పర్లేదు. అందుకే మనం పెద్దగా నీతిగా ఉండక్కర్లా, భక్తిగా ఉండక్కర్లేదు. ఆయనకిచ్చే అర్పణల్లో పెద్ద వాల్యూస్ ఏమి, విలువలేమి ఉండక్కర్లేదు. ఎలాగన్నా సేవ చేసేయచ్చు, ఎలాగన్నా ప్రార్థనలు చేసేయచ్చు, జీవితం ఎలాగున్నా పర్వాలేదు, విగ్రహారాధన చేసినా పర్వాలేదు, అన్యులతో పెళ్లిళ్ళు చేసుకున్నా పర్వాలేదు. ఆయనకు అర్పణలు ఇస్తుంటాను, ఆయన వాటిని అంగీకరించాలనుకుంటున్నావా? కానే కాదు. మన జీవితాలు చాలా ముఖ్యం.
ఆనాడు ఇశ్రాయేలీయులు చేసిన పొరపాటు అదే. ఈనాడు ఒకవేళ మనం ఆ పొరపాట్లో ఉంటే మనం తిట్టుకుందాం. ఒక మాట చదివిస్తాను. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను మొద్దంతయు పులియజేయునని మీరు ఎరుగరా. ఏం అతిశయపడద్దు. కొంచెం పులిసిన పిండి ఉన్న ముద్దంతా పులిసిపోద్ది. 8వ వచనం. కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వము నన్ను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యము నన్ను పులియని రొట్టెతో పండుగ ఆచరిద్దాము. పాతదైన పులిపిండి, నీ పాత స్వభావం, అదే సమయంలో దుర్మార్గత దుష్టత్వం అనే పులిపిండి. దాంతో నువ్వు పండుగ చేస్తానంటే, దాంతో నువ్వు దేవుళ్ళు కొనసాగుతానంటే దేవుడు అని నాకు అక్కర్లేదు. కాపట్యము సత్యం. ఆయన దుర్మార్గతను చూడలేనిది ఆయన కనుదృష్టి. మనలో ఉన్న దుర్మార్గతను దుష్టత్వాన్ని పులిపిండి కింద చూస్తున్నాడు. అది తీసి బయట పారివే. సత్యం కొత్త పిండితో నువ్వు ముందుకు సాగివేడు. కనుక ఉదయకాల ఈ సమయంలో మనం మలాకీ గ్రంథంలో నుంచి చదువుకున్న ఈ భాగాన్ని మనం జ్ఞాపకం పెట్టుకున్నాం. A rebuke directed to the sinful people. ఇశ్రాయేలు ప్రజలు తప్పిపోయినప్పుడు మోమాటం లేకుండా వారి తప్పిదాలను దేవుడు ఎలాగో ఎత్తి ఖండిస్తున్నాడు. ప్రజలంగా చేయబడిన బిడ్డలంగా చేయబడిన మనం జ్ఞాపకం పెట్టుకుందాం. దేవుడు మనల్ని చూస్తున్నాడు. దేవునికి మన పొరపాట్లు, మన తప్పిదాలన్నీ చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఆయన వాటిని మందలించినప్పుడు ఆయన మందలింపును మనం తీసుకుందాం, మన జీవితాలను సరి చేసుకుందాం. ప్రభు పట్ల మన యాటిట్యూడ్ సరిగ్గా ఉండాలి. తోటి విశ్వాసుల పట్ల, తోటి కుటుంబీకుల పట్ల, ఫ్యామిలీలో భార్య భర్త పట్ల, భర్త భార్య పట్ల ఒక సరైన దృక్పథంతో, దైవికమైన దృక్పథంతో, వాక్యపు విలువలతో కూడిన దృక్పథంతో ముందుకు సాగి వెళ్ళాలి. అటువంటి కృప ప్రభు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయన. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం నుంచి 17వ వచనం వరకు మీరు మాకు ధ్యాన విషయాల్లో సహాయం చేసినందుకు స్తోత్రాలు. తప్పు చేసిన నీ ప్రజలైన ఇశ్రాయేలీయులను నువ్వు విడిచిపెట్టక వారిని నువ్వు ఎలాగో మందలించావు, వారిలో నువ్వు ఎటువంటి మార్పును కోరుకుంటున్నావో ఉదయకాలం మాతో వివరిస్తూ వచ్చారు. అవును ప్రభా, నీ పట్ల మేము సరిగ్గా ఉండాలి, తోటి ప్రజల పట్ల కూడా మేము సరిగ్గా ఉండాలి. ఆనాటి ఇశ్రాయేలీలు నీ విషయంలో ద్రోహం చేశారు. నీవు కాదన్నా వద్దన్నా అన్యదేవతల యొక్క విగ్రహాల పూజ చేసి నేను దుఃఖపెట్టారు. తోటి వారికి నమ్మకంగా ఉండమంటే తండ్రి కుటుంబాల్లో సహా వ్యభిచారం చేస్తూ అన్య దేవతలతో, అన్య పిల్లలతో, అన్య స్త్రీలతో వివాహాలు చేసుకొని తండ్రి నిన్ను బాధ పెట్టారు. మా ప్రభా, ఈ దినాల్లో మేము నాయన నీ పట్ల మా మనసు సరిగ్గా ఉండటానికి, తోటి వారి పట్ల మా మనసు సరిగ్గా ఉండడానికి, ఎవ్వరికీ మేము ద్రోహం చేయకుండా ఉంటానే సహాయం చేయి. ఆనాటి యూదా వారు నీకు ద్రోహులయ్యారు. నీకు ప్రియమైన పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరిచారు. అపవిత్రమైన, లెక్కలేని, అల్పమైన ఆ తండ్రినైనా నీచమైన అర్పణలు తీసుకుని వచ్చి వారు నీకు ద్రోహం చేశారు. ఆ పిదప కుటుంబంలో భార్యలకు అన్యాయంగా భార్యలను విసర్జించి అన్య స్త్రీలను పెళ్లిళ్ళు చేసుకొని కుటుంబాల్లో ద్రోహం చేశారు. ఈరోజు మేము అటువంటి తప్పిదాలు చేయకుండా నాయన ఒకే తండ్రికి చెందిన వారము, ఒకే దేవుని చేత సృష్టింపబడిన మేము ఒకళ్ళకొకళ్ళ ద్రోహం చేసుకోకుండా నమ్మిన మమ్మల్ని, ప్రేమిస్తున్న మమ్మల్ని, ఘనపరుస్తున్న గౌరవిస్తున్న మమ్మల్ని మా తండ్రి నాయన మేము వారి కీడు తలపెట్టకుండా, వారి నష్టానికి, కష్టానికి నాయన వారి ఉపద్రవాలకి మేము కారకులం కాకుండా ఎంతో జాగ్రత్తగా నీతి కలిగి, భక్తి కలిగి ముందుకు సాగి వెళ్ళడానికి సహాయం చేయండి. మా మాటల చేత నీకు ఆయాసం కలుగజేయకుండా మా మాటల్లో కూడా మేము భయం కలిగి ఉండడానికి సహాయపడమని నీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ ఈ వాక్య దీవెన మేమందరము సమృద్ధిగా అనుభవించడానికి సహాయపడమని యేసుక్రీస్తు నామంలోనే ప్రార్థించి స్తుతించి వేడుకుంటూ నామ తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైండి బలపరచును గాక. ఆమేన్.